అందరికీ నమస్కారం. రేపు శనివారం. వేప చెట్టు దగ్గర ఇది పడేవేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఇంటికి వచ్చే తేదీ కాబట్టి ఈ రోజున మీరు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి. ఇక వేప చెట్టు దగ్గర దీనిని పడివేయడం వలన జన్మల దరిద్రం తొలగిపోయి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ శనివారం రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతున్నారు. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం బాగోలేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కడుపు నిండా తినలేకపోవడం, కంటి నిద్ర సుఖంగా నిద్రించలేకపోవడం, లోపల మదన పడిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా దరిద్ర బాధల లెక్కలోనికి వస్తాయి. ఇలా దరిద్ర బాధలు ఉన్న వారందరూ కూడా ఈ పంచమి ఈ రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు, 2 నిమిషాల్లో దరిద్ర పాత్రలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలి అంటే, వేప చెట్టు అమ్మవారి స్వరూపం, పవిత్రమైనది. చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైనవి, చెట్లకు గాను పవిత్రమైన చెట్లు గాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడి ఆకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలు కథలుగా వ్రాసారు. వేప చాలా విధాలుగా పనికొస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిని వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టు నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది. అయితే వేప చెట్టుకు ఎలా పూజ చేయాలి, అక్కడ ఏం పడవేయాలనేది ఇప్పుడు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. దాదాపుగా ప్రతి వీధుల్లో కూడా ఒక వేప చెట్టు అనేది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో ఈ శనివారం రోజున దీనిని పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్న దరిద్రం అంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. మరి ఈ శనివారం రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను మనం విందాం. ఒక అడవిలో కొంతమంది అటవీకులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాత్రి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దొంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమల వస్త్రం కప్పి దానికి పూజలు చేసేవారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చి వచ్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్య పూజలు చేయించేవారు. అటవీకులు ఆ పూజారికి అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుమ్మిరిష్టులా మారింది. ఆ రోజు గుడికి దగ్గరలోని కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండడంతో రాములు నిలవడానికి నీడ లేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనిపించింది. వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు. ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనబడింది. వెంటనే రాములు, ఆహా, వర్షం వచ్చి చెట్లను తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటూ నా తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ దొరకడం అదృష్టం అనుకొని మూట వికులు పూజించే ఆ దొంగను కొట్టుకోబోయాడు. వెంటనే, ఒరే రాములు, నన్ను కొట్టకు అంది. అందులో ఉన్న అమ్మ, రాములు దేవుడు దయ్యం అంటే ఏమిటి తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో, ఎవర్రా దొంగ వెనక దాక్కొని మాట్లాడుతుంది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి, నేను అమ్మను, నన్ను కొట్టకు అని రాముతో అంది. దానికి రాములైతే, నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు, రాములు, ఇదిగో నీకు 100 బంగారు నాణాలు ఇస్తున్నాను, వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారం నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడే పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు. అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు.
ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడికి కరుణించి దా అమ్మవారు అని అనుకున్నాడు. నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకబోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలతో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అప్పుడు పూజారి, అమ్మ ఎంత అపచారం చేశాను, తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై ఆ పోయేవాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి పసిగట్టే లేకపోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞానిగా నరకబోగా కనికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా చెప్పు? దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే నీ కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మ క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు నేను చేయను, దయచేసి చూపును ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది. నాయనా, నేను రాముడిని సంపదను ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు ఆ పూజారి. బోయవాడు తన ఇంటిని చేరుకొని భార్యని పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్య బంగారం మీద ఆశ పుట్టిన వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదం ఆడాలి, బాగా త్రాగాలి అని ధనం ఇలా ఇవ్వు అన్నాడు. రాములు భార్యని కొడుకును బయటకెంటి లోపల ఉన్న బీరువాల ధనాన్ని దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గుడ్డలో వేసుకొని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని కూడా నరికివేసి ఆ బంగారం నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన ఆ పరమాత్మునికి బాగా తెలుసు. మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికి తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చేంత వరకు వేచి ఉండాల్సింది. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం పోదు ఎక్కడికి. చేసే ప్రతి పనికి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇక ఈ వీడియోలోకి వస్తే, పంచండి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి. కాబట్టి ఈ శనివారం రోజున ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి, లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్న వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి. తమలపాకును మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది కనుక ముందు ఆ తమలపాకును తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమ చాలా మంచిది. చివరిలో 2 యాలక్కాయలను తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి కెళ్ళి ఎలా కడతారో అలా కట్టేయండి. తమలపాకు, కుంకుమ, 1 యాలక్కాయ ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని కూడా చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. పూజ గది, వంటగది, హాలు, బెడ్రూమ్, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లోనూ తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకులో పడేసి ఒక నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకోండి, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. తమలపాకులతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడేయడం వలన 2 నిమిషాల్లోనే మీకు వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాలను లాగేసుకుంటుంది. ఈ పరిహారం చేశారంటే మీరు మంచి చక్కటి ఫలితాన్ని మీరు అనుభవించగలుగుతారు. పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారం అంతా కూడా తగ్గినట్లు మీకు అనిపిస్తుంది. కనుక మీరు కూడా ఈ శనివారం రోజున తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చక్కటి ఫలితాలను మీరు పొంది దరిద్రాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇది చాలా మంచి రోజు. ఇప్పుడు వచ్చే శనివారం, ఈ మాఘమాసం శనివారం అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. అయితే ఈ తేదీన రోజున బీరువా కింద యాలకులను పెట్టండి. నోట్లో కట్టలు వచ్చి పడతాయి. అపార్థ యోగం కలుగుతుంది. మీకుండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి మర్చిపోకుండా రోజున బీరువా కింద ఈ ఆకును పెట్టండి. అలా పెట్టడం వలన మీకు ఎప్పుడు డబ్బులు ఎలాంటి లోటు రాదు అని సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి.
ఈ రోజున తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి. అలా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున అమ్మవారు ఆలయానికి వెళ్ళి, అమ్మవారు అంటే లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి, ఇలా అమ్మవారి ఆలయాలకు మీరు ఏవి దగ్గరలో ఉంటే అవి వెళ్ళి ఆలయానికి వెళ్ళాలి. అలాగే ఈ రోజున కనకదార స్తోత్రాన్ని పఠిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, బీరువా కింద ఒక ఆకుని పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఈ రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఎవరైతే తన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, ధనవంతులుగా మారాలని అనుకుంటున్నారో వారు ఈ రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, చక్కగా స్నానం చేసుకొని, మంచిగా ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి. ఏమీ లేదు, ముందు ఒక తమలపాకును తీసుకొని దాని మీద మీరు స్వస్తిక్ గుర్తును వేయండి. పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఆ తర్వాత ఆ తమలపాకు మీద కొంచెం గల్లు ఉప్పును కూడా వేయండి. అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పుకు మన కష్టాలను, దరిద్రాలను, సమస్యలను తొలగించే అతీత శక్తులు అనేవి ఉన్నాయి కనుక ఉప్పును వేయండి. ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలకులు పెట్టండి. ఇలా యాలక్కాయ పెట్టడం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే యాలకులకు ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఈ యాలకులకు ఉంది కనుక ఒక యాలకును ఉప్పు మీద పెట్టండి. చివరిలో చిటికెడు పసుపు అలాగే కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత తమలపాకు జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి. పెట్టి ఒక నమస్కారం చేసుకొని బీరువా కింద దుమ్ము ధూళి ఎలాంటివి లేకుండా క్లీన్ చేసి పెట్టండి. పెట్టిన తమలపాకు వారం రోజుల పాటు అలాగే ఉంచండి. ఆ వారం రోజుల తర్వాత ఆ ఆకును తీసి దానిలోని ఉప్పును, యాలకులను, పసుపు, కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఫలితాన్ని వచ్చేంత వరకు 1-2 సార్లు చేయండి. ఇలా శనివారాలు చేయడం వల్ల మీకుండే ధన సమస్యలు ఖచ్చితంగా పోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. దీపారాధన యోగం కలుగుతుంది. అపారమైన ధనయోగం కూడా కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు ఈ బీరువా కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.